మీరు హైదరాబాదు వాసులైనా లేదా ఎవరైనా హైదరాబాద్ వెళ్తున్నా అక్కడ సందర్శించాలనుకుంటున్నటువంటి దాంట్లో హిందువులకి సంబంధించి ఒక సూచన చేస్తున్నారు చిరంజీవి గారి స్నేహితుడు డాక్టర్ గారు సత్యప్రసాద్ కేబిఎన్ గారు. ఒక గుడిని, ఇది హైదరాబాద్లోని కిషన్ బాగ్లో ఉన్న భైరవ స్వామి గుడి. అక్కడ పంతులు గారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆయన ఓ పక్కన గుళ్ళో చేసుకుంటూ ఆ తర్వాతన ఆర్థిక పోషణ నిమిత్తం ఆటో నడపాల్సి వస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ గుడికి తరచుగా వెళ్ళి ఆ ప్లేట్లో ఒక 20 రూపాయలు సమర్పించుకుంటే బాగుంటుంది. ఈ గుడితో పాటు పక్కనే కాశీ బుగ్గాలయం, కృష్ణుడి గుడి కూడా ఉంది. పాపం కృష్ణ మందిర్ ముందే ఓ పెద్ద చెత్త కుప్ప, చుట్టూ వేరే ఏరియా ఉంది. కాశీ బుగ్గాలయం గొప్పతనం ఏంటంటే న్యాచురల్గా నీళ్లు భూమి నుంచి ఊరి శివుడిని అభిషేకం చేస్తూ వెళ్తాయి. ఇది 200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆలయం. కాబట్టి ఈ 3 గుడులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటే బాగుంటుంది. పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది. ఈ గుడులకు వెళ్ళిన వాళ్ళు హుండీలో కాకుండా పళ్ళెంలో మాత్రం దక్షిణేసి అక్కడ పూజారిని ఆదుకోండి అని సూచిస్తున్నారు. అది అత్తాపూర్ దాటాక కిషన్ బాగ్లో ఉంది. ముందుగా భైరవ స్వామి దేవాలయం చూద్దామని వెళ్ళలేము అక్కడ. కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వం రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది. ఏంటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు శ్రీ మురళీ మనోహర్ స్వామి వారి దేవాలయం. బహుశా దీన్నే కృష్ణ దేవాలయం అంటున్నారేమో. ఆ దేవాలయానికి ఈ దేవాలయం కనీసం 250 సంవత్సరాల క్రిందట కట్టబడినట్టుంది. చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడ కానుకుని లోపలంతా రాజమండపం నిర్మించింది. కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది. అహోబిలం మఠం స్వామివారి 1750 సంవత్సరాలు ఈ దేవాలయానికి ఇచ్చేసినట్టుగా శిలాఫలకం ఉంది. ఈ స్వామివారి మూర్తి చూడటానికి నిజంగా 2 కళ్ళు చాలు. పేరుకు తగ్గట్టు స్వామివారి మూర్తి మురళీ మనోహరం. ఈ దేవాలయానికి 2 కథల వ్యాప్తిలోనే మొదటి దాని ప్రకారం ఢిల్లీలో ఉండే రాజా రఘురామ్ బహదూర్కి పిల్లలు లేరు. అయితే రోజు రాజావారి కల్లో హైదరాబాద్లో తోట, దానిలో భూమిలో 5 అడుగుల కింద ఉన్న కృష్ణ విగ్రహం కనిపించాట. వెంటనే రాజావారి అనుచరులతో కలిసి గుర్రాలపై హైదరాబాద్ వచ్చి అన్ని తోటలు వెతకి ఈ తోటలో కృష్ణ విగ్రహం కనిపించడం, ఈ ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిష్ఠించారట. ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగిందని ఒక కథనం. రెండో కథ ఏంటంటే నిజాం దగ్గర వకీల్ లేదా నిజాంకి ఏజెంట్గా పైన చెప్పిన రాజావారు ఉండేవారని, వారే ఈ దేవాలయం నిర్మించారని. ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజముల్లా హుసేన్ దర్గా ఉంది. ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. చుట్టుపక్కల ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ ఈ స్థలానికి సంబంధించి భూమి కబ్జాకి గురయ్యేటువంటి అవకాశం ఉండదు. దేవాదాయ శాఖ పెద్ద నోటీసులు కూడా అంటించింది. అక్కడ పోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే దేవాలయాలకు భక్తులు ఉత్సవాల సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావడం రాకపోవడం సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఈ దేవాలయం దగ్గరలోని భైరవ స్వామి వారి దేవాలయం ఉంది. చాలా చిన్న దేవాలయం. ఈ దేవాలయం కూడా సుమారు 200 సంవత్సరాల కింద కట్టినట్టు చెప్తున్నారు. ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది అంటూ అక్కడ వాళ్ళ సమస్యల్ని ఇవన్నీ ప్రస్తావిస్తూ సహకరించమని కోరుతున్నారు.